చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పూతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 45 రోజుల పాటు ప్రజా ఉద్యమం కొనసాగనుంది. అక్టోబర్ 28న నియోజకవర్గ ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా ర్యాలీలు, నవంబర్ 25న గవర్నర్కు కోటి సంతకాలు అందజేయనున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే కుట్రలను వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుందని డాక్టర్ సునీల్ పేర్కొన్నారు. అక్రమంగా పరిపాలన చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలని హాల్లోకి వదిలేసి గాలిలో వదిలిపెట్టి ఏదో 1-2 అరకొర చేసి ఈరోజు సూపర్ సక్సెస్ అని చెప్పి డబ్బా కొట్టుకుంటూ అటర్ ఫ్లాప్ అయినటువంటి సూపర్ 6 పథకాలని ప్రజల్లో మేము చేసేసామని చెప్పి మాట్లాడడం చాలా శోచనీయం. తను ఏ రోజు కూడా చెప్పిన మాట మీద ఉన్న వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇన్ని సంవత్సరాలు నీ సుదీర్ఘ అనుభవంలో మోసమే కనిపిస్తుంది, కానీ ప్రజల పక్షాన నువ్వు మాట్లాడింది కానీ, ప్రజల పక్షాన నువ్వు చేసిన మంచి పని కానీ ఇది అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఇంకా కూడా నువ్వు ఉన్నావంటే నిజంగా సిగ్గుపడాలి. 40 సంవత్సరాలు నిన్ను అధికారంలోకి కూర్చోబెట్టి 40 సంవత్సరాలు నీ అన్నట్టు నడిచినటువంటి రాష్ట్ర ప్రజలని నట్టేట్లో ఇప్పటికీ కూడా ముంచుతూనే ఉన్నావు. వచ్చిన ప్రతిసారి కూడా ఆ రోజు సంపద సృష్టిస్తాను, ప్రజలకి నేను అన్ని కార్యక్రమాలు సూపర్ 6లో అందులో నుంచి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఆ అప్పులు పెట్టినవన్నింటినీ కూడా దోచుకొని చేయని అమరావతిని ఎంతసేపు బూచిగా చూపించి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి చంద్రబాబుని తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మన మెడికల్ కాలేజీలు మళ్ళీ మనం తెచ్చుకునేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మనం తీసుకొని వెళ్ళి మన పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింతగా తీవ్రతరం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ మరి జిల్లా హెడ్ క్వార్టర్లో మనం చేయాల్సి వస్తుంది. అట్లాగే నియోజకవర్గంలో కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీల యొక్క కోరడం జరుగుతుంది. పార్వతీపురం నియోజకవర్గంలో స్మార్ట్